కాంగ్రెస్ లో భారీ మార్పులు చేపట్టబోతున్నారా? పార్టీని పటిష్టం చేయడానికి అధిష్టానం అడుగులు వేస్తోందా? కొంతకాలం నుంచి వివాదాస్పదంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కాంగ్రెస్ పెద్దలు తప్పించబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు ఉండబోతున్నాయా? పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిపై వేటుపడే అవకాశాలున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు, ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభించింది. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగానే భారీ మార్పులకు ఏఐసీసీ తెరలేపనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రక్షాళన, మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రధాన కార్యదర్శులను మార్చనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చేందుకు కూడా ఏఐసీసీ కసరత్తు చేస్తోందట. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మార్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేరళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్గా పనిచేశారు. లోక్సభ ఎన్నికల వేళ కేరళతో పాటు ఆమెకు అధిష్టానం తెలంగాణ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కీలకంగా వ్యవహరించడంతో తెలంగాణ పరిణామాలన్నింటిపైన అవగాహన ఉందని అధిష్టానం దీపాదాస్ మున్షికి అడిషనల్ వర్క్ అప్పగించింది. అయితే ఇటీవల కాలంలో దీపాదాస్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె తీరు సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది. పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలకు పదవుల విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నాయకులపై బహిరంగంగానే కామెంట్లు చేయడం పార్టీని ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. పైగా తెలంగాణలో ఆమె రెండో పవర్ సెంటర్గా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణకు కేవలం తాత్కాలిక బాధ్యతలు చేపట్టినా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండడం, ప్రభుత్వ సమీక్షలు, సమావేశాల్లో కూడా పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పరంగా ఆమెకు అందిన సేవలపై కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగానే విమర్శించింది. దీంతో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆమె స్థానంలో మరో నేతను ఇన్ఛార్జిగా నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీపాదాస్ మున్షిని తప్పిస్తే ఎవరిని నియమించాలనే విషయంపై కూడా అధిష్టానం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముగ్గురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, సీనియర్ నేత జైరాం రమేష్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి ముగ్గురు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు. దక్షిణాదిన కీలకమైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా అధికారంలోకి రావాలని అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ సత్తా చాటాల్సి ఉంది. అందుకే వీరి ముగ్గురులో ఒకరిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించి 3 నెలలు దాటిపోయింది. అయినా ఇంకా కొత్త టీపీసీసీ కార్యవర్గం మాత్రం ఏర్పాటు కాలేదు. అయితే రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిని నియమించిన తర్వాతే కొత్త కార్యవర్గంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఇన్ఛార్జి నియామకం లేట్ అయితే ముందుగా కార్యవర్గాన్ని ప్రకటించాలని రాష్ట్ర పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇన్ఛార్జిని ముందు నియమిస్తారా, లేదంటే కార్యవర్గం కూర్పు ముందుంటుందా అనేది వేచి చూడాలి.